పోతే ఎక్స్ప్రెషన్స్ తోను జరగాల్సిన కాన్వర్సేషన్. అవును. అవును. సో డెఫినెట్ గా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉన్నాయండి. మోగ్లీ అనే క్యారెక్టర్ వాడికి ఒక సొంత గుర్రం కూడా ఉంటుంది, అదే మనకి గిఫ్ట్ ఇస్తుంది. సో ఆ గుర్రం ఉంటుంది, అలాగే చాలా చాలా ఎలిమెంట్స్ సందీప్ రాజ్ డెఫినెట్ గా ఈ సినిమాని మొత్తం కుటుంబం వచ్చి చూసేటట్టే క్రాఫ్ట్ చేశారు. ఆ, ఎందుకంటే ఒక థియేటర్ కి వెళ్తున్నప్పుడు మనకి జనరల్ గా ఇప్పుడు ఇందాక ఒక వ్యక్తి చెప్పినట్టు బబుల్ గో అనే సినిమాకి ఏమైపోయిందంటే మేము చెప్పాల్సిన ఫిలాసఫీ రిజిస్టర్ అవ్వలేదు జనానికి. మాక్సిమం రొమాంటిక్ సినిమా అని రిజిస్టర్ అయింది. బట్ మా ఇంటెన్షన్ అది కాకపోయింది. సో ఈసారి లేదు, 100% మేము తీసే సినిమా అందరూ చూడగలగాలి, అందరూ వచ్చి థియేటర్ లో ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూడాలనే మైండ్ సెట్ తోనే చేసాం. సో పిల్లలకి చాలా బాగుంటది, కుటుంబాలకు అందరికి అంటే కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి చాలా బాగుంటది. And I spent also a lot of time with kids who are deaf and mute. So those students were my teacher actually during that time. And I used to observe how they would be with their expression, especially the eyes. That would really help me to perform. And also it didn't change me as an actor, but also as a human being, because you get a different for the first time. And chala excited ga undi. Yeah, Mowgli is releasing on 12th of December at the theaters. And my first film, the first are always special. I'm really excited, and I really hope the audience really like the work that we have done. So, thank you. మోగ్లీ 2025 అనే సినిమా December 12th రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించి మా ప్రమోషనల్ టూర్ మేము ఫస్ట్ వైజాగ్ నుంచి స్టార్ట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి, అవన్నీ మన హీరో కూడా చెప్తాడు. అయితే ఇది ఎక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అంటే నాది వైజాగ్ కాబట్టి అలా కాదు, బట్ మాకు ఎందుకో ఒక చిన్న సెంటిమెంట్. ఎందుకంటే మన వైజాగ్ వాళ్ళు సినిమాలను ఎలా ఆలోచిస్తారో మన అందరికీ తెలుస్తుంది. అండ్ ఈ సినిమాలో కొంచెం పాట కూడా మనం పాడేరులో షూట్ చేసాం కదా, సో అక్కడ షూట్ చేయడం, ఈ చుట్టుపక్కల పరిసరాల్లో షూట్ చేయడం, అక్కడ జరిగిన మాకు చాలా బాగా చూసుకున్నారు ఆ ఊరు వాళ్ళు అందరూ కూడా. అందుకనే కాకుండా అదొక రీజన్ ఇక్కడ నుంచి మన ప్రమోషనల్ యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి. సో రోషన్ కూడా వైజాగ్ అంటే బాగా అభిమానం. అలాగే ఈ అమ్మాయి ఫస్ట్ సినిమా ఇది. ఈ ఫస్ట్ సినిమాని ఫస్ట్ ప్రమోషనల్ యాక్టివిటీ ఇక్కడ నుంచి మొదలు పెట్టడం మాకు కూడా చాలా స్పెషల్. అందులో నాది వైజాగ్ కూడా నాకు ఇంకా స్పెషల్. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేకపోతే తను మాట్లాడి. సో అందరికీ నమస్కారం. వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు వచ్చి మీరు సపోర్ట్ చేయడం వల్లే ఈ సినిమాని ముందరికి తీసుకెళ్ళగలుగుతారు, మేము తీసుకెళ్ళగలుగుతాం. అండ్ హర్ష చెప్పినట్టు చాలా ఆనందంగా ఉంది వైజాగ్ లో మా ప్రమోషన్ మొదలెట్టడం అనేది. ఎందుకంటే మా సినిమా మేము పాడేరు, పార్వతీపురం ప్రాంతాల్లో కొంచెం షూట్ చేసాము. ఇంకా మా సినిమా సెటప్ కూడా అక్కడే ఉంటుంది. ఇంకా వైజాగ్ యాసను కూడా కొంచెం ఇన్కార్పొరేట్ చేసుకున్నాము. సో వైజాగ్ లో సినిమాలను ఎంత ఆదరిస్తారో మన అందరికీ తెలుసు. అండ్ అలాగే మా సినిమాని కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా మోగ్లీ గారి ప్రేమ యుద్ధం. వాడి ప్రేమలో ఒకరెవరో వచ్చి వేలు పెడితే దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా దాటాడు అనే కథ. అండ్ ఇది మోగ్లీ గారి ప్రేమ యుద్ధం మాత్రమే కాదు, ఇది నాకు సినిమా పట్ల ఉన్న ప్రేమ పైన నేను చేసే యుద్ధం కూడా. సో మీరందరూ థియేటర్స్కి వచ్చేసి December 12th మా వాళ్ళందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు యాక్చువల్గా అయితే చిన్నప్పుడు మా నాన్న నన్ను మోగ్లీ అని ముందుగా పిలుచుకునేవాడు. సో నన్ను చిన్నప్పుడు మోగ్లీ అని పిలవడం వల్ల నాకు ఆ పేరు నాకు అలవాటు అయిపోయింది. నెక్స్ట్ సందీప్ రాజ్ కథ చెప్పిన తర్వాత టైటిల్ మోగ్లీ అని చెప్పాడు. టైటిల్ మోగ్లీ అని చెప్పగానే అబ్బా భలే ఎక్సైట్ అయ్యింది. ఎందుకంటే ఏదో మా నాన్న కోరుకుంది గట్టిగా ఇక్కడ సాధించాడు అని నమ్ముతున్నాను. అండ్ తర్వాత హీరోయిన్ క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంటది. అండ్ ఇద్దరు ప్రేమ జంట ఎప్పుడైనా కూడా చాలా మంచిగా క్రాఫ్ట్ చేస్తేనే జనాలకు కూడా అది ఇంకా నమ్మకం అవుతుంది, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. సో మా ఇద్దరిది సాక్షి కూడా చాలా అద్భుతంగా చేసింది. అండ్ హర్ష కూడా అసలు తనది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ఫుల్ రోల్ సినిమాలో. ఇంకా దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడిస్తే అది రివీల్ అయిపోతుంది సినిమాలో ఉండే చిన్న ప్లాట్ పాయింట్. సో బండి సరోజ్ గారు కూడా తను కూడా చాలా అద్భుతంగా చేశారు.
ద యాంటాగనిస్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా తను క్రేజీ న్యాచురల్ ఇంటెన్సిటీని పట్టుకొచ్చారు. సో అలా చాలా ఎక్సైటెడ్ ఉన్నామండి. ఈ మూవీలో స్పెషల్ మోగ్లీ అంటే ఎస్ అడవిలోనే ఉంటాడు. అండ్ ఈ సినిమా పాడేరు పార్వతీపురం ప్రాంతాల్లో సెటప్ అయిన సినిమా కాబట్టి అడవి చుట్టూ రివాల్వ్ అవుతుంది. అండ్ డెఫినెట్ గా స్పెషల్ అంటే మీరు నేను చూసి కానీ మన జనాలు ఆడియన్స్ అంతా చూసి ఒక ఇలాంటి ఒక ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం కథ రన్ అవడం అనేది చాలా రోజులు చాలా ఏళ్ళు అయింది. అండ్ దీన్ని చాలా అద్భుతంగా సందీప్ రాజ్ క్రాఫ్ట్ చేశాడు. ఇమోషనల్ గా ఇమోషన్ ఉంటుంది, కావాల్సిన కామెడీ ఉంటది, యాక్షన్ ఉంది. మేజర్ గా థియేటర్ కి వెళ్ళి 2-2.5 గంటలు ఉండే సినిమాని 20 to 200 రూపాయల టికెట్ ఎవరెవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ రూపాయి వాల్యూ అంటే లేక ప్రతి రూపాయి వాళ్ళు పెట్టిన రూపాయికి వాల్యూ రావాలని అంటే అలా ఆ ఇంటెన్షన్ తో రాసిన కథ తీసిన కథ. మేమందరం కూడా అలానే కష్టపడ్డాం. సో యా చాలా ఫ్రెష్ గా ఉండిపోతుంది, అదైతే గ్యారంటీ ఉందండి. మెసేజ్ అంటే మన ప్రేమ కోసం మనం యుద్ధం చేస్తున్నప్పుడు ప్రతి ఒడు హీరో. సో ఎవరి ప్రేమ కోసం వాళ్ళు నిలబడడం అనేది ఒక మెసేజ్ అనుకుంటున్నాను. అంటే కనకాల ఫ్యామిలీ అంటే అందించేవాళ్ళు నాకు నేర్చుకోవాలి. మొదటి మూవీకి ఇప్పుడు వస్తున్నటువంటి మూవీకి మీరు ఇచ్చే బెస్ట్ అంటే ఏం చెప్తారు? కనకాల ఫ్యామిలీ అంటే నటన నేర్పే వాళ్ళు, నటించే వాళ్ళు కూడా ఉన్నారండి. సో మొదటి సినిమాకి ఇప్పటికి అంటే చాలా జర్నీ జరిగిందండి. చాలా ఓపికతో చాలా అంటే ఓపిక అనేది నేర్చుకున్నాం. ఒక 1.5 year చాలానే థింగ్స్. బేసిక్ గా నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ కాబట్టి మెయిన్ కామెడీ ఉంటుందండి. అది కాకుండా కొన్ని అడిషనల్ లేయర్స్ ఉంటాయి, అవి ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి థ్యాంక్ యూ చెప్పు. Matulkar. We are in Vizag to promote our film Mowgli, which is releasing on December 12th at the theaters. Me blessings kavali, me support kavali. We've made it with lots of love. It is just a love story kaadu. Ee film lo oka emotion undi, feelings undi, action undi, adventure undi. So please go and watch it at the theaters on December 12th. Thank you. నా పేరు రోషన్ కనకాల. సో ఇక్కడ వైజాగ్ లో ప్రమోషన్స్ మొదలెట్టాం. ఇక్కడ మా సినిమా మోగ్లీ December 12th థియేటర్స్ కి రాబోతుంది. అండ్ చాలా ప్రేమతో చాలా ఇష్టంతో చేసిన సినిమా ఇది. అండ్ యా మీరందరూ థియేటర్స్ వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారు అండ్ ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను. సో ప్లీజ్ టు కమ్ వాచ్ మోగ్లీ ఇన్ ద థియేటర్స్ ఆన్ December 12th.